నమస్తే. ఇటీవల కాలంలో జనాలను బాగా ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏమైనా ఉన్నాయంటే అవి డిస్క్, నడుం, మెడనొప్పి సమస్యలు. కైరోప్రాక్టిక్ ద్వారా ఈ సమస్యలను పరిష్కారం అవుతాయని అనుకుంటారు. అసలు నిజంగానే ఈ కైరోప్రాక్టిక్ ద్వారా ఈ సమస్యలు ఎంతవరకు తగ్గించవచ్చు? ఏ రోగులు కైరోప్రాక్టిక్ చికిత్స చేసుకోవాలి, ఎవరెవరు చేయించుకోకూడదు? ఫిజియోథెరపీ, కైరోప్రాక్టిక్ చికిత్సకు మధ్య ఉన్న తేడా ఏంటి? జనాలు ఎందుకు కైరోప్రాక్టిక్ పై మొగ్గు చూపుతున్నారు? ఇలాంటి సందేహాలన్నింటికి సమాధానం చెప్పేందుకు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విజయేషన్ హాస్పిటల్ నుండి డాక్టర్ సచిన్ రాజ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. డాక్టర్ గారు, చాలామంది ఎక్కువగా సమస్య ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పుల విషయమే తీసుకుందాం. వయసుతో సంబంధం లేకుండా నొప్పులు వస్తూ ఉంటాయి. అది ఏజ్ అయిన వాళ్ళకంటే మనం వాళ్ళకి ఏజ్ నిత్యం వచ్చినాయి అనుకుంటాం. మన ఏజ్లో ఉన్న వాళ్ళంటే టీనేజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ పెయిన్స్ వస్తూ ఉన్నాయి. వీటన్నిటికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఒకరు సర్జరీ ప్రిఫర్ చేస్తుంటే మరొకరు సర్జరీ అవసరం లేదు, ఫిజియోథెరపీ ద్వారా నయమైపోతుందని అంటారు. ఈ కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. అటువైపు వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళాలి. సర్జరీ అయితే ఏమైనా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయా, ఫిజియోథెరపీ ద్వారా ప్రాబ్లం క్యూర్ అవ్వదా? ఈ కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారు. అసలు ఏది చేస్తే బెస్ట్ అంటారు? జనరల్లీ సర్జరీ అనేది అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే మేము కూడా రికమెండ్ చేస్తాం. ఒకవేళ ఫిజియోథెరపీకి వచ్చినా కూడా దాంట్లో స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఒక స్టేజ్ ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు అది అప్పుడే ఫిజియోథెరపీ ద్వారా తగ్గించుకోగలిగితే మాత్రం సర్జరీకి వెళ్ళకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ స్టేజ్ 3 దాటిపోయిన తర్వాత ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ద్వారా కూడా స్పందించని పేషెంట్లను మాత్రమే మేము రికమెండ్ చేస్తాం సర్జరీకి వెళ్ళిపోమని చెప్పి సింపుల్గా. అంటే స్పందించని అని అన్నారు కదంటే ఏజ్ని బట్టి కూడా ఉంటుందా వాళ్ళల్లో? వాళ్ళ ఏజ్ లో నాట్ ఓన్లీ ఏజ్, వాళ్ళ బాడీ పనిచేసే విధానాన్ని బట్టి, తర్వాత వాళ్ళ జీవన శైలిని బట్టి కూడా మనము నిర్ధారిస్తామన్నమాట వాళ్ళకి సర్జరీ అవసరమా లేదా అనేది. సర్జరీ చేయించుకున్న తర్వాత వాళ్ళ బాడీ యాక్సెప్ట్ చేయగలుగుతుందా లేదని తెలుసుకుని, ఒకవేళ వాళ్ళ బాడీ ఇంకా వీక్ అయిపోతుంది మాకు అనిపిస్తే మాత్రం సర్జరీకి రికమెండ్ చేయకుండా స్ట్రెంత్ అని, సర్జరీకి ముందు ప్రీహాబిలిటేషన్ అంటారు, ప్రీహాబ్ చేసి సర్జరీకి రికమెండ్ చేసి సర్జరీ తర్వాత మళ్ళీ పోస్ట్ ఆపరేటివ్ రీహాబిలిటేషన్ ప్లాన్ చేస్తాం. ఫిజియోథెరపీ అనేది సర్జరీకి ముందు అవసరము, సర్జరీ తర్వాత కూడా అవసరం యాక్చువల్లీ. ఓకే అండి, ఒక కాలర్నర్ తీసుకుని మనం కంటిన్యూ చేద్దాం. హైదరాబాద్ నుంచి రాము గారు. రాము గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు మాట్లాడండి. సార్ నా ఏజ్ వచ్చి 37 ఇయర్స్ సార్. చెప్పండి. యాక్చువల్గా నాకేంటంటే బాగా నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు. నేను ఒక 6-7 months బ్యాక్ ఇంట్లో స్టెప్స్ మీద పడానండి కింద. ఓకే, నడుము దెబ్బ తగిలిందా? నడుముకి ఏం దెబ్బ లేదు, కానీ ఎక్స్రేస్ అన్ని తీపించాను సార్. కానీ నాకు అది ఏంటంటే పెయిన్ ఎక్కడే కానీ ఏం లేదు, కానీ విపరీతమైన పెయిన్. ఎక్కువగా నేను బైక్ మీద జర్నీ చేస్తుంటాను సార్. ఓకే, దెబ్బ తగిలిన వెంటనే ఆర్థోపెడిక్ డాక్టర్ని కలిసి ఎక్స్రే అట్లాంటిది ఏమైనా తీపించుకున్నారా? తీపించాను సార్. ఓకే, మీరు ఒక పని చేయండి, మా హాస్పిటల్ నంబర్కి ఆ ఎక్స్రే ఒకసారి పంపించండి. ఎందుకంటే మీరు చెప్పేది నాకు పెయిన్ అర్థమైంది, బట్ డ్యామేజ్ ఏమైనా ఉందా అని తెలుసుకొని దాని తగ్గట్టు మీకు ఫలితం ఎలా ఉంటుందో నేను చెప్పగలుగుతాను. మీరు మా హాస్పిటల్ నెంబర్కి ఒక్కసారి మీ వాట్సాప్ నెంబర్ నుంచి ఒక రిపోర్ట్ పెట్టండి, నేను వెంటనే ఒక ½ an hourలో నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే సార్, డాక్టర్ గారు థ్యాంక్ యూ. ఓకే అండి, మరొక కాలర్నర్ తీసుకుందాం. ఆయన వాళ్ళ నుంచి వెంకట గారు. నమస్తే అండి వెంకట గారు. నమస్తే అండి. ఓకే, డాక్టర్ గారు మాట్లాడండి. ఓకే వెంకట గారు చెప్పండి. సార్, నాకు ఈ నడుము నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్ళాను సార్ మొన్న. ఓకే, బాగా కంటిన్యూగా. ఈయన డిస్కులు బల్జ్ అయినాయి అంటున్నారు, అంటే ఏంటి సార్? జనరల్గా డిస్క్ బల్జ్ అవ్వడం అంటే తీయించారు. సాధారణంగా అందరికీ ఎంఆర్ఐ తీసిన ప్రతి ఒక్కరికి డిస్క్ బల్జెస్ అనేవి కనిపిస్తుంటాయి, అది ఈ మధ్యకాలం కామనే. కాకపోతే డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఎంత మటుకు డ్యామేజ్ అయిందనేది, ఎన్ని కండరాలు ఎంత వీక్ అయిందనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. లైక్ మీకు ఏం సిమ్టమ్స్ ఏమున్నాయి చెప్పండి. సిమ్టమ్స్ అంటే లెగ్ బాగా పెయిన్ వస్తుందండి, రైట్ లెగ్. ఓకే, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఓకే, ఎంతకాలం నుంచి బాధపడుతున్నారు? 1 year 1.5 years అవుతుందండి అట్లా. ఓకే, మరి దానికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఏమైనా చేయించుకున్నారా? ఫిజియోథెరపీ ఏం చేయించట్లేదండి ఇంతవరకు. వరకు వెళ్ళాము, ఇలా పెయిన్ ఎక్కువ వస్తుందని, అంటే మొన్నటి వరకు వస్తుంటే పట్టించుకోలేదు. లేదు అలాంటి అదే, మీరు మామూలుగా పెయిన్ వచ్చిన టైంలో పట్టించుకోకపోతే అది తీవ్రంగా పెరుగుతూ ఉంటుంది. మీరు ఇమీడియట్గా మీకు సంబంధించిన ఏదన్నా రిపోర్ట్స్ తీసి ఉంటే కనుక మాకు ఫార్వర్డ్ చేయండి, దాన్ని చెక్ చేసి మేము మిమ్మల్ని పర్సనల్గా ఎగ్జామిన్ చేస్తామన్నమాట. ఎందుకంటే పెయిన్ అనేది ఒక స్టేజ్ మాత్రమే ఉంటుంది, ఫిజికల్గా డ్యామేజ్ అయిందో లేదో చూసుకుంటాం అనమాట. సో దాని ప్రకారంగా ట్రీట్మెంట్ నేను చేస్తాను. మా హాస్పిటల్ నెంబర్కి మీరు ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి,
నేను మళ్ళీ కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లం గురించి మళ్ళీ నేను పర్సనల్గా ఫోన్లో మాట్లాడతాను. ఏ నెంబర్ సార్ మీది? 830919. ఆ నంబర్కి కాల్ చేయండి, మా టీం మెంబర్స్ మాట్లాడతారు. నేను ఒక 1 అవర్లో మళ్ళీ మీకు కనెక్ట్ అవుతాను. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకేనండి, మరొక కాలర్ ఉన్నారు చూద్దాం. హైదరాబాద్ నుంచి వెంకటేష్ గారు నమస్తే అండి. హలో వెంకటేష్ గారు. మేడం నమస్కారం మేడం. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు సార్, నాకు చిన్నప్పుడు యాక్సిడెంట్ అయింది సార్, ఒక 12 years లో. ఇది నా ఏజ్ 38 సార్. ఓకే నాకు ఓకే. బాడీ పెయిన్స్ నడుము నొప్పి చాలా ఎక్కువగా వస్తుంది సార్. యాక్సిడెంట్ ఎప్పుడైందండి? 15 years లో అయింది సార్. 15 అంటే 6 లో అయింది సార్, 6 లో అయింది. అర్థం కాలేదు. అంటే ఒక 15 days బ్యాక్ అయింది 15 సార్. days 15 days బ్యాక్. ఓకే, 15 days బ్యాకే కదా అయింది. అప్పటి నుంచి ఇంకా నొప్పులు ఎక్కువగా ఉన్నాయా? మరి డాక్టర్ని కలిసారా? లేదు సార్, 15 days అవుతుంది సార్. 15 days నుంచి అలా Years. నొప్పి ఈ మధ్య ఏజ్ ఎక్కువ అవుతుందని చెప్పి నొప్పి ఎక్కువ అవుతుంది సార్. ఓకే, మధ్యలో ఏం ట్రీట్మెంట్ చేయించుకోలేదా మీరు? మేమేం చేయించుకోలేదు సార్, ఇలా టాబ్లెట్స్ వాడామంతే. ఓకే, మీరు ఉండేది హైదరాబాద్లోనేనా? అవును సార్. ఖచ్చితంగా మా హాస్పిటల్ నెంబర్ కనెక్ట్ అయ్యి ఒకసారి వచ్చి కలవండి. మిమ్మల్ని ఫిజికల్గా ఎగ్జామిన్ చేస్తాను నేను. ఎందుకంటే 15 సంవత్సరాలు ఉన్న నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు మనకి అది బాడీకి అలవాటు అయిపోయి కూడా మరి వేరే అదర్ మసిల్స్ కూడా బాగా వీక్ అయిపోయి ఉంటాయి. మిమ్మల్ని పూర్తిగా ఎగ్జామిన్ చేస్తే మీరు ఏ స్టేజ్లో ఉన్నారో తెలిసిపోతుంది. దానికి వెంటనే పరిష్కారం నేను ప్రత్యక్షంగా మీకు ట్రీట్మెంట్ లైవ్లో నేను మీకు ప్లాన్ చేయగలుగుతాను. నేను డోంట్ వరీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, కడప జిల్లా నుంచి మరొక కాలర్ ఉన్నారు చూద్దాం. త్రిబాలయ్య నమస్తే అండి. హలో మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, ఈ ఎన్నుపోసారి నడుము నొప్పి ఎక్కువ అవుతుంది సార్. మీ వయసు ఎంతండి? 52 సంవత్సరాలు. ఓకే మనం పని చేసుకునే వాళ్ళము. ఓకే, వ్యవసాయం పని చేస్తుంటారా? వ్యవసాయం పని. ఓకే, మరి ఎంతకాలం నుంచి ఉన్నది నొప్పి? 2 సంవత్సరాల నుంచి ఉంటుంది సార్. వస్తూ పోతున్నదా కంటిన్యూగా 2 సంవత్సరాల నుంచి ఉన్నదా? వస్తూ పోతుంది, ఎక్కువ ఒక్కోసారి కంటిన్యూగా అట్లే ఉంటుంది సార్, 2-3 రోజులు కూడా. మందులు ఏమైనా వాడారా తగ్గించుకోవడానికి? మామూలుగానే ఒక 2-3 సార్లు సూదులు అవి వేసుకున్నాం కానీ ఏం ప్రయోజనం లేకుండా. అదే తాత్కాలికమైన ట్రీట్మెంట్స్ మీరు ఎప్పుడు చూడకండి. మీకు వీలైతే హైదరాబాద్కి వచ్చి ఫిజియోథెరపీ చేయించుకోవాలనుకుంటే మా దగ్గరికి రావచ్చు, లేదా అక్కడే అందుబాటులో ఉన్న ఫిజియోథెరపీకి కన్సల్ట్ అవ్వండి ఫస్ట్. అక్కడ వాళ్ళు ప్రత్యక్షంగా మీకు ఫిజికల్గా మిమ్మల్ని టెస్ట్ చేసి మీ లోపాలు ఏంటో బాడీలో ఏమేమి జరుగుతున్నాయని మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దాని దగ్గర ట్రీట్మెంట్ అని ఇస్తారు. మన దగ్గర చేయించుకోవాలనుకుంటే మాత్రం మన హాస్పిటల్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వచ్చి కలవచ్చు. కనీసం కలవలేకపోతే మీరు వీడియో కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు మన హాస్పిటల్ది. యాక్చువల్లీ నేను వీడియో కన్సల్టేషన్లో మాట్లాడతాను, మిమ్మల్ని ప్రత్యక్షంగా చూస్తాను. ఓకేనా? ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకేనండి, మరొక కాల్ తీసుకుందాం. అనురాధ వల్లూరు నుంచి. అనురాధ గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అనురాధ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే. నాకు మెడ నొప్పి బాగా వస్తుంది సార్. ఎందుకు వస్తుంది ఏంటో తెలియదు. మీ వయసు ఎంతమ్మా? 35 సార్. 35. ఏం పని చేస్తుంటారు? హౌస్ వైఫేనా మీరు? హౌస్ వైఫేనండి. ఓకే ఓకే. బాగా వంగి చేసే పనులు ఏమైనా ఉంటాయా అమ్మా? ఏం లేదండి, ఇంట్లో క్లీనింగ్. ఓకే, రెగ్యులర్గా ఫిజికల్గా ఎక్సర్సైజెస్లు, యాక్టివిటీ, వాకింగ్ అట్లాంటివి ఏమి ఉండవా? వాకింగ్ కూడా ఏం లేదండి. జనరల్గా అందరికీ నడుము నొప్పి అనేది చాలా కామన్ అయిపోయిందమ్మా, అందులో మీరు కూడా ఒకరు. మీకు పెద్దగా మీరేం టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు ఈ క్షణంలో మీరు నొప్పి చిన్నగా ఉంది కాబట్టి మీరు పట్టించుకోకుండా వదిలేయద్దు. మీరు ఒక్కసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మిమ్మల్ని చూసిన తర్వాత నిజంగా మీరు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు మేము చూపిస్తాం అనమాట ఇంట్లో చేసుకునేటివి. అది చేసుకుంటా ఉంటే ఈ నొప్పి ఆటోమేటిక్గా మీరే తగ్గించుకునే వాళ్ళు అవుతారు యాక్చువల్లీ. ఓకేనండి, మరొక కాలర్ చూద్దాం. రాజవర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు బాగా మెడ నొప్పి, నడుము నొప్పి బాగా స్టార్ట్ అయింది సార్. ఓకే. అయితే నాకు ఇది వచ్చేసి చాలా ఇయర్స్ నుంచి ఉంది ఇది. కొంచెం మనకు ఏంటి అంటే కొంచెం మనీ ప్రాబ్లం వల్ల బయట చూపించుకోలేదు.
అయితే స్లీపింగ్ అంటే పండుకుంటే ఎక్కువ ఉంటుంది సార్. మామూలుగా మనం వర్క్ చేస్తే అంత ఉన్నప్పుడు. లేదు మీరు ఇందాక మాట అన్నారు లైక్ మనీ ప్రాబ్లం వల్ల నేను వెళ్ళి చూపించుకోలేదు అన్నారు, కానీ ఇప్పుడు మీరు అట్లనే కంటిన్యూ చేస్తూ పోతే ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయ్యి సర్జరీ దాకా పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు పొరపాటున కూడా అలా వెళ్ళకండి. మీరు ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ చేయించుకుంటారు లేదు పక్కన పెడితే, మీ ప్రాబ్లం ఎంతవరకు ఎంత స్థాయిలో ఉందని చూపించుకోవడానికన్నా రండి, కన్సల్టేషన్ కోసం అయితే రండి. అక్కడ మీ పరిస్థితి అర్థం చేసుకొని మీకు అనుకూలమైన ఫీ స్ట్రక్చర్స్తో కూడా మీకు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు మన దగ్గర. యాక్చువల్లీ మీరు అంటే పండుకుంటే ఎక్కువ అన్ని నొప్పులకు కూడా నొప్పి అనేది రాకుండా చేయొచ్చు. మీరు నొప్పి అనేది మా దృష్టిలో చాలా చిన్నది, మీరు దాన్ని పెద్దగా చూడకండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ ఉన్నప్పుడు దాన్ని క్లియర్ చేస్తే మీకు లైఫ్ చాలా ఈజీ అవుతుంది, పెయిన్లెస్గా. డ్రగ్స్ కూడా మెడిసిన్స్ కూడా ఇవ్వకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు మనం. ఇది హైదరాబాద్లో ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్నీ కూడా మా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అక్కడ కనిపిస్తున్న నంబర్స్కి కాంటాక్ట్ చేసి మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత కూడా కాల్ చేస్తా అంటే మీరు అప్పుడు నేను క్లియర్గా మళ్ళీ మీతో ఫోన్లో మాట్లాడతాను. ఓకేనండి, స్క్రీన్ మీద నెంబర్ అయితే కనిపిస్తుంది, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే కనుక డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఆ నెంబర్కి పంపించండి, లైవ్ అయిన తర్వాత మాట్లాడతారు మీతో. ఓకే డాక్టర్ గారు, మరొక కాల్ ఉన్నది తీసుకుందాం. హైదరాబాద్ నుంచి సునీల్ గారు, నమస్తే అండి. హలో సునీల్ గారు. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే రైట్. ఓకే డాక్టర్ గారు, చాలామంది ఇప్పుడు మనం అంతకుముందు మాట్లాడిన ఒక పేషెంట్ విషయం తీసుకుందాం. పెయిన్ వస్తుందని ఆ పెయిన్ ఎందువల్ల వస్తుంది, పెయిన్లో ఏమైనా రకాలు ఉంటాయి అంటే పెయిన్ బట్టి కూడా ఏమైనా ఇది దీనివల్ల వస్తుంది ఇది దీనివల్ల వస్తుందని ఏమైనా తెలుస్తుంటారా? కొంతమందికి లైక్ డ్రైవర్స్ని తీసుకుందాము, వాళ్ళు లాంగ్ ట్రావెల్ చేయడం వల్ల వాళ్ళ కండరాలు వీక్ అయిపోవడం వల్ల వాళ్ళు ఒక పోస్చర్కి అలవాటు పడిపోయి ఉంటారు, మామూలుగా ఇలా కూర్చుంటారు. వాళ్ళు మామూలుగా లేచి నడిచినప్పుడు స్పైన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన కండరాలు అన్నీ కూడా, మెయిన్లీ బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుతున్నాను, అవన్నీ కూడా వీక్ అయిపోతాయి అనమాట. అండ్ పొద్దున్న లేవగానే వాళ్ళు దాన్ని యాక్టివేట్ చేయరు అనమాట, డైరెక్ట్గా వాళ్ళు డైరెక్ట్ క్యాబ్ వేసుకొని వెళ్ళిపోతుంటారు. ఐటీ ఎంప్లాయీస్ కూడా అదే పరిస్థితి అనమాట. సో అట్లా ఎప్పుడైతే మనం మస్కులర్ సిస్టమ్ని మనం వీక్ చేస్తామో లోపల స్ట్రక్చర్స్ అన్నీ కూడా మీద ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి అనేది ఒక రకమైన సిగ్నల్ ఇస్తుంటుంది బ్రెయిన్కి, ఆ సిగ్నలే మనకి పెయిన్ లాగా వస్తుంది. మనం చాలామంది పెయిన్స్ వచ్చిన వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఆ నెగ్లెక్ట్ చేసిన పెయిన్స్ అన్నిటిని కూడా అది చాలా పెద్దగా అయిపోయి తీవ్రమైన సిమ్టమ్స్గా ఫామ్ అవుతుంటాయి. సో నేనేమంటా అంటే పేషెంట్స్ చిన్న నొప్పి వచ్చినా 1 డేలో వచ్చి తగ్గిపోయినా కూడా అది ఎందుకు వచ్చిందో దాన్ని డాక్టర్కి వెళ్ళి చూపించి దాన్ని మళ్ళీ రాకుండా చేసుకోవడం చాలా మంచిది. అవును, కాల్ ఉన్నారు తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి సునీల్ గారు, నమస్తే అండి. హలో సునీల్ గారు, మీకు కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. హలో రైట్, మరొక కాలర్ ఉన్నారు తీసుకుందాం అండి. దేవిక గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించేసి మాట్లాడండి దేవిక గారు. మేడం మాట్లాడండి. దేవిక గారు చెప్పండి. నాకు నడుము నొప్పి ఉందండి, నడుము నొప్పి తక్కువట్లేదు. ఎంత వయసు అమ్మా మీది? నాది 49 సంవత్సరాలు ఉంటుంది మేడం. ఎప్పటి నుంచి బాధపడుతున్నారు? ఇప్పుడు సంవత్సరం 2 ఏళ్ళ నుంచి వస్తుంది సార్. అట్లా మరి దానికి ఏం పరిష్కారం, ట్రీట్మెంట్లు ఏం చేయించుకోలేదా, మందులు వాడలేదా? మందులు ఏం వాడతలేను, బెల్ట్ పెట్టుకుంటున్నా ప్రస్తుతానికి. బెల్ట్ కొంతకాలం మాత్రమే పెట్టుకోవాలమ్మా. తర్వాత మీకు ఫిజియోథెరపీలో మీరు కానీ ట్రీట్మెంట్ చేయించుకుంటే కొంత సంబంధించిన ఎక్సర్సైజ్లు నేర్పిస్తారు, చేయిస్తారు. అది రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు ఆ నొప్పి దూరం అవుతుంది. మీరు ఫస్ట్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేయండి. ఓకే సార్. యా ఓకే ఓకే డాక్టర్ గారు, చాలామందికి ఇలాగే కొంచెం ఒక 50+, 55+ ఏజ్ ఉన్న గృహిణులకి ఎస్పెషల్ ఇంట్లో ఉండే ఏంటండి బెల్ట్ యూజ్ చేయొద్దా సార్? ఓన్లీ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే చేయండి అమ్మా, మిగతా టైంలో అవసరం లేదు. పడుకునే సమయంలో, తినే సమయంలో అవసరం లేదు. ఏదైనా పని చేస్తున్నప్పుడు మాత్రమే, బయటికి వెళ్తున్నప్పుడు మాత్రమే వేసుకోండి. ఓకేనండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక డాక్టర్ గారి యొక్క నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. ఎక్కువ మంది ఇంట్లో ఉండే మహిళలకి ఎక్కువ పెయిన్స్, ఈ బ్యాక్ పెయిన్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం.
వాళ్ళందరూ ఏంటంటే ఈ యొక్క సర్జరీకే చేయించుకోవాల్సి వస్తుందేమో భయపడే వాళ్ళు కొంతమంది అయితే అసలు ఆ డాక్టర్ని ఎప్పుడు ఉండే పెయినే కదా ఈ ఏజ్ వల్ల వచ్చి ఉంటుందని చెప్పేసి నెగ్లెక్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు? నేను చూసిన కేసెస్లో 90% పేషెంట్స్ అందరు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు చిన్న నొప్పిని ఇదే సింపుల్గా మెడికల్ షాప్స్లో మనకి ఏదైనా ట్యాబ్లెట్ దొరకగానే వేసుకుంటున్నారు, కొంచెం తాత్కాలికంగా బెటర్ అవుతున్నారు. బెటర్ అయిన వెంటనే వాళ్ళకి ఏం పూర్తిగా తగ్గిపోయిందని అనుకుంటారు అనమాట. బట్ కానీ అలా తగ్గించుకోవడం వల్ల రియల్ ప్రాబ్లమ్ని వాళ్ళు తగ్గించుకోకపోవడం, సూపర్ఫిషియల్గానే వాళ్ళ పెయిన్ని మాత్రం తగ్గించుకోవడం జరుగుతుంది. దీనివల్ల లోపల రోగం పెరుగుతూ ఉంటుంది, ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది. అది గ్రహించలేరు పేషెంట్లు. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు వేసుకునే మందులు, వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఆపిస్తాను. ఫస్ట్ బాడీని ఒక 10 days తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ మొదలు పెడతాను. ఎందుకంటే బాడీకి రెస్పాన్స్ మన బాడీ ఇస్తుంది అనమాట. లైక్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో ఉంటుంది. ఆటో పెయిన్ని కూడా మనం కంట్రోల్ చేసుకునే గుణం మన బాడీలో ఉంటుంది. అది యాక్టివేట్ చేసి మేము చేసే ట్రీట్మెంట్ మనం యాక్టివేట్ చేయొచ్చు, అంతే సింపుల్. ఓకే. ఈ స్ట్రోక్ పారాలసిస్ వాళ్ళకి ఈ ఫిజియోథెరపీ ఎంతవరకు యూజ్ అవుతుంది? 100% స్ట్రోక్ వచ్చిన తర్వాత డాక్టర్లు డిశ్చార్జ్ అయిన తర్వాత హోమ్ ఫిజియోథెరపీ అట్ హోమ్ ఆర్ ఫిజియోథెరపీ అట్ రీహాబిలిటేషన్ చాలా చాలా అవసరం. వాళ్ళు ముందు లైఫ్లో ఎలా అయితే నడిచారో దానికి భిన్నంగా ఇంకా బెటర్గా నడవడానికి ఈ పోస్ట్ స్ట్రోక్ రీహాబిలిటేషన్ చాలా చాలా అవసరం. మన ఫిజియోషైన్లో ఒక డెడికేటెడ్ టీమే ఉందన్నమాట, ఒక న్యూరో ఫిజియోథెరపీ కోసము. ఎవరికైతే ఈ స్ట్రోక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో నాకు తెలిసి 95 to 99% సక్సెస్ రేషియో ఉంటుంది రికవర్ అవ్వడానికి. అది కూడా త్వరగానే స్ట్రోక్ వచ్చిన వెంటనే ఫిజియోథెరపీ స్టార్ట్ చేయడం మంచిది. కొంతమంది చాలా రోజులు పడుతుంది కదా, చాలా ఖర్చు అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఆపేస్తుంటారు మధ్యలో. అలా ఆపేయడం వల్ల ఎటువంటి లాభం లేదు. ఎందుకంటే 2 years లోపు 1.5 year లోపు వచ్చే రికవరీ వస్తుంది. దాని తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ డాక్టర్ కూడా దాన్ని బెటర్ చేయలేడు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఎవరికైతే స్ట్రోక్ ఉంటుందో వాళ్ళు వచ్చిన వెంటనే నెక్స్ట్ 1 month లోపే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు 3 to 6 monthsలో బెటర్ అయిపోతారు. ఓకే, కాలర్ ఉన్నారండి, చూద్దాం. సునీల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్. నాకు బ్యాక్ పెయిన్ ఉందండి. ఐ హావ్ అ స్లిప్ డిస్క్ ఇష్యూ లాస్ట్ 3-4 కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో, నాకు లాస్ట్ 3-4 years నుంచి స్లిప్ డిస్క్ ఇష్యూ ఉన్నదండి. ఓకే. డెస్క్. సో కింద నాకు దాంతో పాటు రీసెంట్ గా స్టార్టెడ్ ఈ టెయిల్ బోన్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది. ఏం టెయిల్ బోన్ పెయిన్? ఓకే. టెయిల్ బోన్ పెయిన్ కూడా. కింద పడ్డారు ఎప్పుడన్నా లైక్ లాంగ్? ఇప్పుడు లేదండి. ఓకే. టెయిల్ బోన్ పెయిన్ అనేది చాలా సివియర్ ప్రాబ్లం అండి. ఎందుకంటే అది మనకి లాస్ట్ చివర ఉన్న బోన్ చాలా లిగమెంట్స్తో అటాచ్ అయి ఉంటుంది అనమాట. కొంత లిగమెంట్స్లో సెన్సిటివిటీ పెరిగినా అక్కడ టెయిల్ బోన్ మీద సమస్య పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఎంతకాలం సఫర్ అవుతున్నారు? టెయిల్ బోన్ అనేది లాస్ట్ 1 month లోనే అంతకు ముందు లేదు. అది కూడా ఫ్రీక్వెంట్ గా ఉండట్లేదు. బట్ వీక్లీ డ్రైవింగ్ కానీ బాగా ఎక్కువ చేస్తే అది కొంచెం స్ట్రెయిన్ అయినప్పుడు వస్తుందండి. డన్. మీ వయసు ఎంత? 48. రెగ్యులర్గా వాకింగ్ లాంటివి యాక్టివిటీస్ కానీ జిమ్ లాంటివి ఏమైనా చేస్తుండేవారా? అంటే ఇంతకు ముందు చేసుకున్నాయి, ఇప్పుడు చేస్తుంటా కానీ అవి అంటే బ్యాక్ పెయిన్ మీద పడే ఎక్సర్సైజ్ ఏమి చేయను. బట్ వాకింగ్ అయితే రెగ్యులర్ గా చేస్తాను. మీరు ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నారా? స్టార్ట్ చేస్తారా ఎప్పుడైనా? తీసుకున్నాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను. నో ప్రాబ్లం. సో మీరు ఒక పని చేయండి, మీకు సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏమేమి తీసుకోవాలనేది మొత్తం నాకు మన హాస్పిటల్ నంబర్ వాట్సాప్కి ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు వీడియో కన్సల్టేషన్ తీసుకుంటాను ఒక పర్టికులర్ టైంలో. తీసుకొని మిమ్మల్ని పూర్తిగా మీ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మీకు వెంటనే లైవ్గా నేను మీకు అందిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను కాల్లో ఉన్నాను, నేను పూర్తిగా మీ కండిషన్ ఐడెంటిఫై చేయలేను. బట్ డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ అవుట్, డోంట్ వరీ. ఓకేనండి, మరొక కాలర్ తీసుకుందాం. జడ్చర్ల నుంచి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ చెప్పండి. హలో చెప్పండి, మీ వాయిస్ వినిపిస్తుంది, చెప్పండి. సార్ మా మిస్సెస్ ఫార్మసీ కంపెనీలో వెళ్తుంది సార్. మిస్సెస్కి ఏమైందండి? ఈ వెన్నుముక ఎప్పుడు పెయిన్ వస్తుందని మన స్కానింగ్ చేసింది సార్. ఓకే. హాస్పిటల్లో ఇక్కడ చేసేలా అయినా మెడిసిన్స్ వాడుతుంటేనే తగ్గుతుంది, లేకుంటే మళ్ళీ యథావిధిగా పెయిన్ వస్తుంది సార్. మెడిసిన్ ఎంతకాలం వేసుకుంటారండి? అది మెడిసిన్ కొంతకాలమే పనిచేస్తుంది కదా సార్. మరి హాస్పిటల్లో వాళ్ళు ఫిజియోథెరపీకి రికమెండ్ చేయలేదా మీకు? ఏం చేయలేదు సార్, స్కానింగ్ చేసిండ్రు.
లేదు మీరు పర్వాలేదు, ఆ స్కాన్ చేసిన రిపోర్ట్స్ అన్నీ కూడా మాకు హాస్పిటల్ నెంబర్కి పంపించండి. నేను పర్సనల్గా చూస్తాను, చూసి మళ్ళీ మిమ్మల్ని నేను కాంటాక్ట్లోకి వస్తాను. పేషెంట్ పేరేమన్నారు? మంజుల. మా హాస్పిటల్ నెంబర్ కింద నంబర్ కనిపిస్తుంది కదా, ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఆ నెంబర్కి పెట్టండి. నేను వెంటనే మీకు కాంటాక్ట్ అవుతాను ఒక 1 అవర్లో. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకేనండి, మరొక కాలర్ తీసుకుందాం. నరసింహులు గారు నమస్తే అండి. హలో, నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. సమస్య కాలు వాపు వచ్చింది మేడం. ఓకే, హలో నమస్తే అండి, చెప్పండి. కాలు వాపు ఇచ్చేసింది కాలు. ఓకే, రక్తం డాక్టర్ కాడికి పోతే రక్తము సరఫరా కాలేదని చెప్పిండ్రు. లోపల ఏదో నచ్చండి, ఎప్పుడు కాలు వాడుతూనే ఉంటుంది. ఓకే, ఎంతకాలం నుంచి? సంవత్సరం పైన అయింది సార్. సంవత్సరం పైన అయిందా? మీ రక్త పరీక్ష రిపోర్ట్ ఒకసారి మాకు పంపించండి. సార్ రక్త పరీక్ష ఏదైతే చేశారో ఆ రిపోర్ట్ ఒకసారి మాకు పంపించండి. మీ కాలు వాపు అయిందన్నారు కదా, ఒక వాసిన కాలు కూడా ఒకసారి నాకు ఫోటో తీసి పంపించండి. మీరు నడిచే విధానం కూడా ఒకసారి వీడియో తీసి పంపించండి. దాన్ని చూసి దానికి ఏం ప్రాబ్లం అయిందో నేను చూసి చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనండి, మరొక కాలర్ డాక్టర్ తీసుకుందాం. కర్నూలు నుంచి సువర్ణ గారు నమస్తే అండి. మేడం నమస్కారం మేడం. ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, సువర్ణ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, నా పేరు సువర్ణమ్మ సార్, కర్నూలు నుంచి. ఓకే స్వర్ణ, ఓకే. నాకు కొద్దిగా చేయి నొప్పి ఉంది సార్, నాకు ఈ 10 ఏళ్ళ నుంచి. కుడి చేయ ఎడం చేయండి? కుడి చేయి సార్. ఓకే, అక్కడ పెద్ద హాస్పిటల్లో కూడా చూపించుకున్నా సార్, కరెంట్ కూడా పెట్టినారు ఒక 4 సార్లు. ఓకే, తగ్గలేదు సార్, నొప్పి అట్లే ఉంది కొద్దిగా. 4 సార్లు ప్రయత్నించారన్నారు. వాళ్ళు చెప్పింది ఎన్నిసార్లు రమ్మన్నారమ్మా మిమ్మల్ని ట్రీట్మెంట్కి? వాళ్ళు అంటే ఒక 5 సార్లు రమ్మన్నారు సార్. కరెంట్ ఎక్కడ పెట్టడం వల్ల నొప్పి, అది ఏమో బ్లడ్ గుడి కట్టదని కొందరు చెప్పింటే పోలీస్ సార్. లేదు, అలా అంటే మీరు కరెక్ట్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేయకపోయినా మీకు ఎలాంటి ఇబ్బందులు అవుతుంటాయి. మీరు మంచి ఫిజియోథెరపీ హాస్పిటల్కి కానీ డాక్టర్ని చూస్ చేసుకొని వెళ్ళండి. మీకు ఏమి ఇబ్బంది ఉంటే మీరు హైదరాబాద్కి ఎప్పుడన్నా వీలైతే వచ్చి మమ్మల్ని కలవండి. మాకు ట్రీట్మెంట్కి మేమన్నా చేస్తాం, లేకపోతే మీకు ఏం చేయాలో మేమన్నా పూర్తిగా రాసిస్తాము. మీరు లోకల్గా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, అది ఏం చేయాలనేది. సరేనా? థ్యాంక్ యూ. ఓకే డాక్టర్ గారు, చాలామంది ఈ కాళ్ళ నొప్పులకి సంబంధించి, ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పులకి సంబంధించి ఇంజక్షన్లు ఇస్తే నయమైపోతుంది, ఒక్కసారి సర్జరీ వరకు వెళ్ళిన అవసరం లేదు, మీరు ఇంజక్షన్ త్రూ అయిపోతుందని, అది సాధ్యమయ్యే పని అంటారా? యాక్చువల్లీ పిఆర్పి అనేవి కాన్సెప్ట్ దాని గురించి కొంచెం బాగా చదివాను. అది మంచి కాన్సెప్ట్ యాక్చువల్లీ. కానీ బట్ చాలామంది తెలుసుకుంది ఏంటంటే నొప్పి మాత్రమే ఫోకస్ చేస్తున్నారు, కానీ నొప్పి వెనక ఉన్న డ్యామేజ్ని వాళ్ళు ఎప్పుడు ఫోకస్ చేయరు. వన్స్ గుజ్జు ఫామ్ అయిపోయిందంటే బాగుంది అనుకుంటారు. గుజ్జు అనేది వన్ ఆఫ్ ద కాంపోనెంట్ అంతే. మరి దాన్ని కాపాడాల్సిన కండరాల వ్యవస్థ ఎవరు, ఇంజెక్షన్లు ఎవరు కాపాడుతున్నారు? అది చాలా మంది మర్చిపోతున్నారు. ఎందుకంటే నొప్పి పోయితే చాలా అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కండరాలు వీక్ అయినా కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు కండరాలు వీక్ అయినా పర్లేదని వదిలేస్తున్నారు. నా దృష్టిలో ఫిజియోథెరపీలో కండరాల వ్యవస్థని స్ట్రాంగ్ చేయగలిగితే వాళ్ళకి ఎటువంటి డీజనరేషన్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ జరగదు. ఒకవేళ డ్యామేజ్ జరిగినా కండరాలు స్ట్రాంగ్గా ఉండే మాత్రం తొందరగా రికవర్ అయిపోతారు. యాక్చువల్లీ మోకాలకి అరిగింది అనేది ఎంత ప్రాబ్లమో, ఇంకా మిగిలి ఉన్న పార్ట్ని కూడా ఇంకా అరగకుండా కాపాడాల్సింది మన మజిల్ మాత్రమే. ఓకే, సో అది ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. ప్రణీత గారు నమస్తే అండి. హలో. ఓకే డాక్టర్ గారు, చాలామందికి మోకాలు అరిగింది, ఇందాక మీరు అన్నట్టు మోకాలు అరిగింది అంటారు. వయసుతో సంబంధం లేకుండా మోకాలు నిజంగానే అరుగుతాయి అంటారా? అసలు ఎందుకు అరుగుతాయి? ఈ మధ్యకాలంలో చిన్న వాళ్ళకి అంటే బిలో 30 ఆర్ 40లో కూడా అవుతుంది. ఒకప్పుడు 60+ ఉంటుండే. అది ఈ మధ్య తీసుకునే మన ఫుడ్ వల్ల, మన ఎన్విరాన్మెంట్ వల్ల అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల అట్లాంటివి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ అరిగిపోయిన తర్వాత బట్ అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు స్టేజ్ 1 స్టేజ్ 2 వరకు మాత్రమే ఫిజియోథెరపీ కానీ ఇవన్నీ మన దగ్గర మన ఫిజియోషన్లో స్పెషల్ నీ డీకంప్రెషన్ అనే కాన్సెప్ట్ ఉన్నదనమాట. అరిగిపోయిన దాన్ని తొందరగా రివర్సల్గా ఆ స్పేస్ని మనం అరిగిపోయిన స్పేస్ని మనకి తీసుకురావచ్చు. ఏ పిఆర్పీలు చేసిన వాళ్ళకి ఇంకా బాగా పనిచేస్తుంది. బట్ నేను పిఆర్పీకి కూడా రికమెండ్ ఫస్టే చేయను.
అవుట్ ఆఫ్ స్టేజ్ వెళ్ళిన వాళ్ళకి మాత్రమే, నొప్పి మాత్రమే ఫోకస్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే నేను పీఆర్పీ రికమెండ్ చేయించుకోమని చెప్తాను. బట్ వయసుతో సంబంధం లేకుండా మాత్రం ఈ మధ్య కాలం అయితే నేను చాలా కేసెస్ చూస్తున్నాను. ఓకే, ఒక కాలర్ తీసుకుందాం. నరసింహ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో నరసింహ గారు చెప్పండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నాకు దాదాపు 2 నెలల నుంచి అయితే కొంచెం డిస్క్ పెయిన్ గా ఉంది సార్. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఏమంటారంటే ఏం కాదండి అనేసి అంటారు. మేము కూర్చొని లేచేటప్పుడు మా వర్క్ లో మేము ఉన్నప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది సార్ మాకు. దానికి ఎలా పరిష్కారం అంటే ఒకసారి మీతో. ఏం లేదు, మీరు అన్నట్టు కూర్చొని లేచేటప్పుడు అంటే పెయిన్ అవుతుందని అంటే మామూలుగా రెస్ట్ తీసుకునే టైంలో పెయిన్ ఉండదు, దాన్ని ఫంక్షనల్ పెయిన్ అంటారు. ఓకే, ఫంక్షనల్ పెయిన్ని మనము ఎక్సర్సైజెస్ ద్వారానే 99% తగ్గించుకోవచ్చు, ఏ మందులు లేకుండా. మీరు ఫిజియోథెరపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ డిస్క్లోనే ప్రాబ్లం ఉంది లేకుంటే జాయింట్లో ప్రాబ్లం ఉందంటే ఫిజియోథెరపీ అండ్ కైరోప్రాక్టిక్ 2 కలిపి చేసుకోవచ్చు. 1 వీక్ to 10 డేస్లో మీరు పూర్తిగా బెటర్ అయిపోతారు. మీరు ఒక్కసారి మన హాస్పిటల్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు కరెక్ట్ గైడ్ లైన్ ఇస్తాను నేను. ఓకేనండి, డాక్టర్ గారి నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే కనుక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేస్తారు. మరొక కాలర్ తీసుకుందామండి. ప్రణీత గారు నమస్తే అండి. హలో హలో మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. అర్థం కాలేదు. ఒక బేబీని అడాప్ట్ చేసుకున్నాం, దత్తత తీసుకున్నారు. ఓకే ఓకే. అయితే ఆ బేబీ సార్ రెగ్యులర్ గా అయితే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బేబీకి వచ్చేసి ప్రాబ్లం ఏమవుతుంది సార్, ఇక్కడ నడిచే ముందు ఏమైంది అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ లెగ్ ఉంటుంది కదా, ఉంటుంది కదా సార్, మెయిన్ బోన్. ఓకే ఓకే, అవును. ఆ మెయిన్ బోన్ క్లియర్ లేదు వాయిస్. ఓకే అండి, మీ వాయిస్ అయితే క్లియర్ గా లేదు. కాంటాక్ట్ అవ్వండి అండ్ నేను ఖచ్చితంగా మళ్ళీ ఫోన్లో మాట్లాడతాను, డోంట్ వరీ. ఓకే అండి, మీరు ఏదో విషయం చెప్పాలనుకుంటున్నారు ప్రాబ్లమ్ని. స్క్రీన్ మీద డాక్టర్ గారు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక క్లారిఫై చేస్తారు గారు. మరొక కాలర్ తీసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా నుంచి చంద్రకళ గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. నా పేరు చంద్రకళ గారు చెప్పండి. డాక్టర్ గారండి, నాకు ఒక 10 years నుంచి మెడ నొప్పులండి. మెడ నొప్పులు కుడి చేయి మీదకి కుడి చేయి మీదకే ఎక్కువగా ఉంటాయండి. చెయ్యి అలా పైకి ఎత్తనవదు, మెడ అంతా కుడివైపు తిప్పినప్పుడు పూసల్లో కొంచెం ఎక్కువగా ఉంటుందండి. అమ్మా 10 ఏళ్ళ నుంచి నొప్పి ఉన్నారు కదా, మరి నువ్వు 10 ఏళ్ళ నుంచి ఏం ట్రీట్మెంట్ చేయించుకోలేదమ్మా? చేయించుకోలేదండి, అంటే అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళి కొంచెం ఎక్కువగా నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు చేయించుకోవడం, మళ్ళీ మానేయడం చేసేదండి. లేదమ్మా, మీరు లేట్ చేయకండి. ఇప్పుడు కూడా టైం ఏమి తక్కువ అయిపోలేదు. మనం ఇప్పుడు కూడా మీ ప్రాబ్లమ్ని వెంటనే తగ్గించవచ్చు. మీరు జస్ట్ ఒక 1 week 2 weeks మాకు టైం ఇవ్వండి, అంతే సరిపోతుంది. దానికి ముందు నేను మళ్ళీ మా హాస్పిటల్ నెంబర్కి మీరు ఒకసారి కాల్ చేయండి, నేను మీకు వీడియో కన్సల్టేషన్ తీసుకుంటాను ఒక 2 daysలో. దాంట్లో మనం క్లియర్గా మీ కండిషన్ గురించి మాట్లాడి మీ పరిష్కారం నేను సలహాలు అండ్ లేకుంటే మిమ్మల్ని ఇక్కడ రమ్మడానికి నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకేనండి, డాక్టర్ గారి యొక్క నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ చెప్తారు. చాలా దూర ప్రాంతాల్లో చాలామంది ఉంటున్నారు కాబట్టి అలాంటి వారు హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కాస్త కష్టమవుతుంది. అసలు మీకు సమస్య ఏంటనేది మీకే అర్థం అవ్వట్లేదు కాబట్టి వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడడం జరుగుతుంది డాక్టర్ గారు మీతో. సో మీ సమస్య ఏంటనేది కూడా కాల్లో చెప్పొచ్చు. మరొక కాలర్ తీసుకుందాం. బొబ్బుల నుంచి వెంకటలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ గారండి, నాకు మెడ నరాల నొప్పులండి చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఓకే. అవేమో మామూలుగా స్కానింగ్ తీశారు, సిటీ స్కాన్ తీశారు, ఏమీ లేదు, మైగ్రేన్ నొప్పి అన్నారండి. మైగ్రేన్ కూడా ఉందమ్మా మీకు? ఆ మైగ్రేన్ నొప్పి అనే అన్నారు. ఇప్పుడు కూడా నేను డాక్టర్ టాబ్లెట్ వేసుకుని లేకపోతే అన్నం తిన్నాను అనమాట. ఓకే ఓకే. మందులు లేకుండానే మనము ట్రీట్మెంట్ చేయొచ్చమ్మా. మీరు ఇట్లాంటి సమస్యను ఇంతకాలం నుంచి పెట్టుకోకూడదు, ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి. మీరు వెంటనే మీకు సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా మాకు ఫార్వర్డ్ చేయండి, నేను స్వయంగా చూస్తాను. చూసి మళ్ళీ మీకు కాల్ చేసి మీ సమస్య ఎంత స్టేజ్ వరకు ఉందో నేను చెప్తాను. చెప్పిన తర్వాత సొల్యూషన్ కూడా మీకు నేను ఆన్లైన్లో మీకు అందిస్తాను.
అదేనండి. అదే అదే అంటే మామూలుగా డాక్టర్ టాబ్లెట్ వేస్తున్నాను, వెయ్యొచ్చా వేయకూడదా ఏంటి? చాలా సంవత్సరాల నుంచి ఈ నొప్పి అండి నాకు. అదేనమ్మా, మీ సమస్య గురించి పూర్తిగా నాకు అర్థమైన తర్వాతనే దానికి పరిష్కారం చెప్పగలుగుతాను. దానికి కొంచెం టైం ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఓకే, రైట్ డాక్టర్ గారు. మరొక కాల్ ఉన్న తీసుకుందాం. కర్నూలు నుంచి ధనరాజు. నమస్తే అండి. ఓకేనండి, ఎవరైనా సరే కొంతమందికి కాల్ కనెక్ట్ అయ్యి కట్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారి యొక్క నెంబర్ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. ఈ లైవ్ అయిన తర్వాత మీతో మాట్లాడతారు కాబట్టి కాల్ చేసి మాట్లాడవచ్చు. మీకు సంబంధించిన రిపోర్ట్స్ ఉంటే కనుక ఆ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే కనుక ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేస్తారు. మీకు వీడియో కాల్ అయినా మాట్లాడి జరుగుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే డాక్టర్ గారితో చెప్పొచ్చు. ఒక డాక్టర్ గారు, చాలామందికి ఈ పెయిన్స్ అని మాట్లాడుతున్నాం. ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది డాక్టర్లు ఎలాంటి ప్రాబ్లం లేదంటున్నారు, కొంతమంది ఉందంటున్నారు. అసలు ఎస్పెషలీ మన ఫిజిషియన్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఈ మోకాళ్ళ నొప్పులకు కానీ డిస్క్ ప్రాబ్లమ్స్కి సంబంధించి కావచ్చు? మేము ఏం చేస్తామంటే డైరెక్ట్లీ అటాక్ ద రూట్, ఎక్కడి నుంచి అయితే ప్రాబ్లం స్టార్ట్ అయిందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ట్రై చేస్తుంటాము. ఎప్పుడైతే పేషెంట్ నొప్పి మాత్రమే సమస్య అని అంటారో ఫస్ట్ వాళ్ళ కోసం ఆ నొప్పిని ఫస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అంటారు. ఆ పెయిన్ మేనేజ్మెంట్ ద్వారా నొప్పిని కొంచెం తీసేయచ్చు. తీసిన తర్వాత మళ్ళీ నొప్పులు రాకుండా ఉండడానికి మనం అడ్వాన్స్ ఫిజియోథెరపీ అండ్ అడ్వాన్స్ మ్యానిపులేషన్స్, అడ్వాన్స్ మొబిలైజేషన్స్ అన్నిటి ప్లాన్ చేస్తాం. మన హాస్పిటల్లో చాలా వెరీ లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో దానివల్ల కూడా 10 రోజుల్లో ఆర్ 1 మంత్లో తగ్గాల్సినవి జస్ట్ 1 వీక్లోనే తగ్గించేసుకుంటున్నారు అనమాట. సింపుల్. కాలర్ తీసుకుందాం. ధనరాజ్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. ధనరాజ్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే చెప్పండి సార్. గత ఒక 1 ఇయర్ నుంచి సార్ బ్యాక్ పెయిన్ బాగుంది సార్ నాకు. ఓకే. ఇప్పుడు ఒక 3 మంత్స్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సార్ భుజం కాడ విపరీతమైన నొప్పి సార్. ఓకే, ఓన్లీ ఒక సైడేనా? ఓన్లీ ఒక సైడ్ సార్, లెఫ్ట్ సైడ్ సార్. డే టైం పెద్దగా అనిపించదు కానీ రాత్రి అయితే నిద్ర పట్టదు సార్. ఓకే. అంటే చెయ్యి లాగుతూ భుజం నుంచి మోచేద్దాకా అట్లా మోచేద్ద నుంచి కింద వరకు లాగుతూ ఉంటుంది సార్. న్యూరో సర్జన్ కలిసాము, ఆప్టోను కూడా కలిసాము సార్. మెడిసిన్ అయితే ఇచ్చారు కానీ అదేం పని చేయలేదు సార్ నాకు. మీ ప్రాబ్లము మస్కులర్ ప్రాబ్లం అయితే మాత్రం మీకు ఎన్ని మందులు వేసుకున్నా అది తొందరగా తగ్గదండి. అది మనం ఫిజియోథెరపీ ద్వారా కొంచెం ఎక్సర్సైజ్ల ద్వారానే తగ్గించవచ్చు. మీరు కర్నూలు అన్నారు కాబట్టి మీ కర్నూలు నుంచి కూడా చాలామంది పేషెంట్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు ఏదన్నా ఒక రోజు వీలు చూసుకొని హైదరాబాద్కి వచ్చి మీ ప్రాబ్లమ్ని మా ముందు కూర్చోబెట్టి చూపించుకోండి. చూసిన తర్వాత మీకు సంబంధించిన రిపోర్ట్స్ కూడా తీసుకొని రండి. ఆన్ ద స్పాట్ అదే రోజు కొంచెము జాయింట్స్ని బాగా లూజ్ చేసి కొంచెము పెయిన్ని కొంచెం తగ్గించి పంపిస్తాము. మల్టిపుల్ సెషన్స్ పడతాయి మీకు. ఆ సెషన్స్లో ఫస్ట్ సెషన్ అయిన తర్వాత మేము డిసైడ్ చేస్తాం మీకు ఇంకా ఎన్ని సెషన్స్ పడతాయి అనేది. అంటే డాక్టర్ గారు పేషెంట్కి ఉన్న పెయిన్ బట్టి ఎన్ని సెషన్స్లో అవుతుంది అన్నది క్లారిటీ ఉంటుందంటారా? ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత బాడీ రెస్పాన్స్ మాకు తెలిసిపోతుంది. తెలిసిపోయిన వెంటనే మేము అనుకుంటాం 10 days అనుకుంటాం, కానీ రెస్పాన్స్ తొందరగా వచ్చేస్తే 5 daysలో కూడా పేషెంట్ బెటర్ చేసి పంపించేస్తాం. మిగిలిన టైంని కూడా పేషెంట్ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్లు చేయాలి, ఏవి చేయకూడదు అనేది వాళ్ళకు గైడ్లైన్స్ ఇస్తాము. ఆ గైడ్లైన్స్ కరెక్ట్గా ఫాలో అయిన ఏ పేషెంట్ నాకు మళ్ళీ నొప్పి వస్తుందని అయితే ఎవరైతే చెప్పరు నాకు తెలిసి 100%. అంటే పూర్తిగా క్యూర్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. 100% క్యూర్ చేయొచ్చు. బట్ 100% అని మెడికల్గా చెప్పరు. ఎందుకంటే పేషెంట్ బాడీ రెస్పాన్స్ చేతిలో ఉంటుంది. డాక్టర్ చేతిలో 100% రిజల్ట్స్ ఇస్తారు. బట్ మళ్ళీ పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏవైతే చేయకూడదో అదే చేయడం వల్ల, అంటే లైక్ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, ఎక్కువ కూర్చోదంటారు, వాళ్ళ పనే కూర్చోవడం. సో అట్లాంటి సమస్యల వల్ల వాళ్ళు మళ్ళీ రికరెన్స్ పెయిన్స్ చూస్తూ ఉంటారు అనమాట సింపుల్గా. ఓకే. ఈ కైరోప్రాక్టిక్ ద్వారా ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ నిజంగా ఉంటుందంటారా? 100% నేను కైరోప్రాక్టిక్ చేస్తుంటాను, ఫిజియోథెరపీ చేస్తుంటాను. 100% కైరోప్రాక్టిక్ సూటబుల్ కేసెస్ కొన్ని ఉంటాయి. ఓన్లీ జాయింట్స్ని డిస్ఫంక్షన్ అయి ఉన్న కేసెస్కి కైరోప్రాక్టిక్ 100% హెల్ప్ అవుతుంది. ఆఫ్టర్ జాయింట్స్ కొంచెం మూవ్ అయిన తర్వాత మొబిలిటీ కొంచెం పెరిగిపోతే యాక్టివేట్ చేసేస్తే ఫిజియోథెరపీ ద్వారా 2 waysలో మనకు పేషెంట్ బెటర్ అయిపోతారు అనమాట. స్ట్రెంత్ విషయంలో, పెయిన్ విషయంలో వాళ్ళు 100% బెటర్ అయిపోయిందంటే దే ఆర్ ఆల్మోస్ట్ ఫైన్. అసలు ఎవరెవరు రోగులు, ఏ రోగులు ఈ కైరోప్రాక్టిక్ చేయించుకోవచ్చు, అసలు ఎవరెవరు చేయించుకోకూడదు అంటారు? ఎస్పెషల్లీ అందరూ చేయించుకోవచ్చు, కాకపోతే ఈ క్యాన్సర్ బారిన పడిన పేషెంట్లు, తర్వాత ఆస్టియోపోరోసిస్ ఉన్న పేషెంట్లు నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే వాళ్ళ బోన్స్ క్వాలిటీ చాలా వీక్గా ఉంటుంది, చేస్తే కొంచెం ఇబ్బంది పడతారు. క్యాన్సర్ బారిన పడిన పేషెంట్ వాళ్ళ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉంటుంది కాబట్టి ఈ కైరోప్రాక్టిక్ నేను రికమెండ్ చేయను. ఇన్ఫెక్షియస్ కేసెస్ కూడా
స్కిన్ బర్న్స్ కేసెస్ కూడా నేను వద్దని చెప్తాను. ఓకే, ఈ ఫిజియోథెరపీకి కైరోప్రాక్టిక్కి మధ్య ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు? ఇది డిఫరెంట్ స్ట్రీమ్ ఆఫ్ ట్రీట్మెంట్ మెథడ్, అది ఒక డిఫరెంట్ స్ట్రీమ్. బట్ కాకపోతే కైరోప్రాక్టిక్ స్పెసిఫికలీ జాయింట్ హెల్త్ మీద ఫోకస్ చేస్తుంది, ఫిజియోథెరపీ ఈజ్ హోలిస్టిక్ హెల్త్ మీద ఫోకస్ చేస్తుంది. సో పేషెంట్ ఎప్పుడైనా పెయిన్ అని చెప్పినప్పుడు నేను ఒకటే వర్షన్ చూడకుండా హోలిస్టిక్ హెల్త్ చూస్తాను, జాయింట్ హెల్త్ చూస్తాను. సో దాన్ని బెటర్ చేయడానికి నేను 2 ట్రీట్మెంట్లు నేను ఒకటే పేషెంట్ మీద నేను యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ దాని ఫలితంగా వాళ్ళు 2 స్టేజ్లో బెటర్ అయిపోతారు అనమాట, స్ట్రెంత్ విషయంలో, పెయిన్ విషయంలో అనమాట. ఓకే, అంటే యాక్చువల్గా చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాం, లేదంటే మెడిసిన్తో తొందరగా క్యూర్ అయిపోద్దా, ఫిజియోథెరపీతో తొందరగా క్యూర్ అయిపోతుందా అని. మెడిసిన్తో ద్వారానే వాళ్ళు అనుకున్నట్టు త్వరగానే, ఎందుకంటే ఇవాళ మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకోగానే సాయంత్రం వరకు పెయిన్ తగ్గిపోతుంటుంది, అది పనిచేస్తుంది అనుకుంటారు. కానీ బట్ ఫిజియోథెరపీ అనేది చాలా స్లో ప్రాసెస్, బట్ 100% మోర్ సేఫర్ దాన్ ద మెడిసిన్. ఎందుకంటే దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్ ఫర్ ఫిజియోథెరపీ. అది ఒకసారి బిల్డ్ అయిన తర్వాత, స్ట్రెంత్ బిల్డ్ అయిన తర్వాత, స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్గా హెల్తీగా మారిన తర్వాత, అన్లెస్ అంటే మన బాడీ అంతటా మనం చేసే పొరపాట్ల వల్లనే మళ్ళీ పెయిన్ వస్తుంది తప్ప. కానీ మెడిసిన్ ఏంటంటే మెడిసిన్ డోస్ అయిపోగానే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఫిజియోథెరపీ ఒకసారి ఒక స్టేజ్ వరకు కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, అండ్ పేషెంట్ కొంచెం మెయింటైన్ చేస్తే సరిపోతుంది అంతే. ఓకే, ఎస్పెషల్లీ మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న దాంట్లో కొంతమంది సిట్టింగ్ పొజిషన్లోనే రాంగ్గా కూర్చోవడం వల్ల కూడా ఈ పెయిన్స్, బ్యాక్ పెయిన్ కావచ్చు, ఈ నెక్ పెయిన్ కావచ్చు వస్తాయి అనుకుంటాం. సో వాళ్ళకి ఏమన్నా ఎస్పెషల్లీ చేయాల్సిన వ్యాయామం ఏమైనా ఉంటుందంటారా? వ్యాయామం కంటే ముందు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పొజిషన్ని కరెక్ట్ చేసుకుంటే 50% పెయిన్ అక్కడే తగ్గిపోతుంటుంది. అండ్ ఎటువంటి బాడీ టైప్లో ఎలా మారిపోయింది అనేది మేము ఎగ్జామిన్ చేసుకుంటాము, దాని దగ్గర సూటబుల్ ఎక్సర్సైజ్ చూస్తాం. చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి నాకు ఆల్రెడీ ఎక్సర్సైజ్ తెలుసు, నేను యూట్యూబ్లో చూసాను అని అంటుంటారు. ఫన్నీ పార్ట్ ఏంటంటే వాళ్ళు అన్ని ఎక్సర్సైజ్లు ఒకటే వీడియోలో చూసుకుని నేను అన్నీ చేసేస్తుంటారు. బట్ ఫిజియోథెరపీలో ఎక్సర్సైజెస్లో ఫిజియోథెరపిస్టే వాళ్ళ బాడీకి తగ్గట్టు డిజైన్ చేస్తాడు. ఎన్ని సెట్స్ చేయాలి, ఎంతకాలం చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో యూట్యూబ్ని ఎక్సర్సైజ్ని నమ్ముకోవద్దు అనేది నా ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ, నేను అదే అందాం అనుకున్నాను. యాక్చువల్లీ యూట్యూబ్లో చూసి మనకి పెయిన్ ఉంది కాబట్టి ఈ ఎక్సర్సైజ్ చేస్తే సెట్ అయిపోతుంది, లేదంటే ఈ మెడిసిన్ కొత్తగా ఒకటి వస్తుంది కూడా, ఈ మోకాలు పెయిన్ వస్తుందా, దీని మీద ఈ పూత పోస్తే సెట్ అయిపోతుంది. అసలు బయట పూతలకి లోపల ఉన్న పెయిన్కి అసలు ఏమన్నా రిలేషన్ ఉందంటారా? టాపికల్గా ఏది చేసినా కూడా అది మన చర్మానికి కొంచెం ఉపశమనం కల్పిస్తూ ఉంటుంది, కొంత కండరాల మీద ఉన్న లేయర్కి ఉపయోగం. కానీ ప్రాబ్లం లోపల ఉంటుంది, లోపల ఉన్న డీజనరేషన్ని మనకు మొత్తం మన నర్వస్ సిస్టమ్స్ అన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది, మన వాస్కులర్ సిస్టమ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి పూర్తి సైన్స్ వాళ్ళు తెలుసుకోకుండా వాళ్ళు జస్ట్ కొంచెం జెండు బామ్ లాంటిది రాసేసుకొని కూడా వాళ్ళకి రిలీఫ్ అయిపోయిందని అనుకుంటారు. బట్ అకార్డింగ్ టు మీ ఫిజియోథెరపీ విల్ గో వెరీ డీపర్. ఒక్కసారి అది బెటర్ అయిన తర్వాత వాళ్ళు ఏ మెడిసిన్ ఇచ్చిన ఇంప్రూవ్మెంట్ కంటే ఈ ఫిజియోథెరపీ ద్వారా వచ్చిన ఇంప్రూవ్మెంట్తో చాలా సాటిస్ఫై అవుతారు యాక్చువల్లీ. ఓకే అండి, ఒక కాలర్ తీసుకుందాం. నెల్లూరు నుంచి సాగర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సాగర్ గారు. సార్ మాకు ఒక సమస్య ఉంది, మా అమ్మగారికి ఏజ్ అరౌండ్ 55 to 57, 56 అట్లా ఉండొచ్చు. ఓకే, అయితే ఆమెకి మోకాళ్ళు నొప్పులు వస్తూ ఉన్నాయి, అంటే ఐ మీన్ నడిచే క్రమంలో. ఓకే, కొంచెం వంకరగా నడుస్తున్నారా? అంటే ఈ మధ్య రీసెంట్ గానే పాస్ట్ 1 or 2 months నుంచి నొప్పులు అంటున్నారు. వాస్తవానికి అయితే అదే సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, మిగతా ఏం అనారోగ్యం అయితే ఏం లేవు కారణాలు. ప్రత్యేకించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలా, లేదంటే ఏజ్ ఫ్యాక్టర్ వచ్చినట్టా, లేదంటే ఏమైనా ఎట్లా చెక్ చేయించుకోవాలా? ఫస్ట్ మీరు తన మోకాలకి ఎక్స్రే తీయండి. ఎక్స్రేలో డీజనరేషన్స్ని బట్టి మన ప్రాబ్లమ్ సివియారిటీ మనకు అర్థమవుతుంది. దానితో పాటు తన లైఫ్ స్టైల్ ఏంటో కూడా మేము తెలుసుకొని దాని తగ్గట్టు తన మోడిఫికేషన్స్ ప్లాన్ చేస్తాము. మీరు ఏం చేయండి అంటే మీరు తన ఎక్స్రేస్ తీసి మా హాస్పిటల్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను వెంటనే మీ పేషెంట్తో కూడా నేను ప్రత్యక్షంగా వీడియో కాల్లో నేను కనెక్ట్ అవుతాను. సో ఎవ్రీథింగ్ వీ కెన్ డిస్కస్ దేర్, డోంట్ వరీ. ఓకే అండి, మరొక కాలర్ని తీసుకుందాం. కర్నూలు నుంచి బార్బన్. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నా పేరు భావన సార్. ఓకే, కర్నూలు జిల్లా ఎమ్మెల్యే సార్. ఏం లేదు సార్, నేను ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తుంటాను, బట్టలు వ్యాపారం చేస్తుంటాను అనమాట. నేను ఈ ట్రావెలింగ్ చేసే కొద్దీ నాకు ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది సార్.
రోజు వెళ్తూనే ఉంటారా? రోజు వెళ్తున్నాం సార్, వ్యాపారం చేస్తున్నాం సార్ మేము. బరువులు ఏమైనా ఎత్తే పనులు ఉంటాయా మీకు? ఉండేవి సార్, అదే బట్టలు ముద్దలు అవి ఉంటాయి సార్. మరి ఇది ఇంత పెయిన్ అవుతున్నప్పుడు మీరు దానికి ఏం ట్రీట్మెంట్ చేయించుకోలేదా? చేయించుకున్నాం సార్, ఇంతవరకు టాబ్లెట్లు వాడినాం కానీ అది ఆ టాబ్లెట్ వాడినప్పుడు ఒకటి తగ్గుతుంది సార్, మళ్ళీ అది రాత్రికి చూపిస్తుంది, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు. అదే టాబ్లెట్లు వాడుతున్నంతసేపు తగ్గిన పెయిన్ మళ్ళీ వస్తుందని అంటే మీరు పూర్తిగా దాన్ని తగ్గించుకున్న వాళ్ళైతే కాదు. మీరు వెంటనే మీకు అందుబాటులో ఉన్న ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి కలవండి. లేదు మంచి ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే మాత్రం హైదరాబాద్లో ఉన్న మా హాస్పిటల్కి రండి. మీరు జస్ట్ ఒకసారి వచ్చి కన్సల్ట్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని ప్లాన్ చెప్తాం అనమాట, ఇట్లా చేసుకోండి అలా చేసుకోండి. మీకు నిజంగా టైం ఉంటే మాత్రం పూర్తిగా ట్రీట్మెంట్ చేసి పంపిస్తాము. టైం లేదానికి మాత్రం కన్సల్ట్ అయిన రోజు కొంత తాత్కాలికమైన ట్రీట్మెంట్ చేసి మీకు నెక్స్ట్ ఏం చేయాలో మేము పూర్తిగా చెప్తాం. దానికి ముందు మీరు మా హాస్పిటల్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఒకసారి అపాయింట్మెంట్ లాంటిది ఏమైనా ప్లాన్ చేసుకోండి. ఓకేనండి, డాక్టర్ గారు ఒక నెంబర్ మీకైతే స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక పూర్తి వివరాలు మీకు చెప్తారు. మీకు ఏమైనా ఆల్రెడీ ఎక్స్రే తీసిన ఏమైనా రిపోర్ట్స్ గట్రా ఉంటే వాటిని సెండ్ చేయండి, పంపించండి వాట్సాప్లో. మీకు తర్వాత వీడియో కాల్లో కూడా డాక్టర్ గారు మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ సమస్య ఏదైనా మరింత వివరంగా చెప్పవచ్చు. ఎందుకంటే లైవ్లో టైం తక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కాలర్కి అవకాశం ఇవ్వాలి కాబట్టి మీకు కొంచెం కాంటాక్ట్ నెంబర్కే కాంటాక్ట్ అవ్వమని చెప్తున్నారు. వీడియో కాల్లో మీకు డాక్టర్ గారు మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, ఎక్కువగా జనాలు ఎందుకు ఈ కైరోప్రాక్టిక్పై మొగ్గు చూపుతున్నారు? ఈ కైరోప్రాక్టిక్ అనేది చాలా ఫాస్ట్ వేలో ఇంప్రూవ్మెంట్ అవుతుంది కాబట్టి అండ్ ఎక్కువ సిట్టింగ్స్ పడతలేవు కాబట్టి జనరల్గా పేషెంట్స్ అందరూ ఇదే ప్రిఫర్ చేస్తున్నారు కంపేర్ టు ఫిజియోథెరపీ. బట్ ఆ కైరోప్రాక్టిక్ మాత్రమే చేయించుకున్న వాళ్ళు కూడా అప్పుడు మటుకే బెటర్ అయ్యి కండరాల లోపం వల్ల కొన్ని ఎక్సర్సైజ్లు కొంచెం అలవాటు లేని వాళ్ళకు ఓన్లీ జాయింట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం కైరోప్రాక్టిక్ 100% ఆన్ ద స్పాట్ బెటర్ అయిపోతారు. జాయింట్ ప్రాబ్లంతో పాటు కండరాల వ్యవస్థ కూడా చాలా వీక్ ఉన్న వాళ్ళు మల్టిపుల్ సెషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కైరోప్రాక్టిక్ తొందరగా హెల్ప్ అవుతుంది కాబట్టే ఎక్కువ ఇంపార్టెన్స్ జనాలు ఇస్తున్నారు. బట్ అకార్డింగ్ టు మీ మీరు ఫిజియోథెరపీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కైరోప్రాక్టిక్ మధ్యలో ఓన్లీ జాయింట్ని హెల్త్ని బెటర్ చేసుకోవడానికి మాత్రమే మీరు కైరోప్రాక్టిక్ సెషన్స్ని రికమెండ్ చేయమని నేను చెప్తాను అంతే. ఓకే, ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్కి మరి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఈ కైరోప్రాక్టిక్ యూజ్ అవుతుంది? ప్రతి డాక్టర్ దగ్గర కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి కదా, మాకు క్యాన్సర్ పేషెంట్స్ అందరు కూడా మా పరిధిలోకి రారు. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా మేము వాళ్ళకి సంబంధించిన డాక్టర్స్ దగ్గరికి పంపించేస్తాము. అండ్ వాళ్ళకి సంబంధించిన డాక్టర్ చిన్న ఎక్సర్సైజ్లు నేర్పియండి అని మాకు రికమెండ్ చేస్తే తప్ప మేము ఆ పోస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ని మేము తీసుకోము యాక్చువల్లీ. ఓకే అది యాక్చువల్గా చాలామంది కాలర్స్ ఇప్పటివరకు అడిగింది కూడా చాలామంది బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పి ఇదే విషయానికి సంబంధించి. ఇన్ కేసు సర్జరీ చేయించుకున్నారనుకుందాం ఒక 60+ వాళ్ళకి తర్వాత ఏమైనా పెయిన్స్ వస్తే కనుక ఏమైనా డైట్ 100% సర్జరీ తర్వాత వాళ్ళకి కావాల్సిన సర్జరీ చేసినప్పుడు కూడా వాళ్ళ బాడీ చాలా వీక్ అయిపోతుంది. బట్ సమస్య సాల్వ్ అవుతుండొచ్చు పెయిన్ విషయంలో. బట్ సర్జరీ చేసిన తర్వాత కూడా కొంతమంది కంప్లైంట్స్ పెయిన్ గురించి చెప్తుంటారు, అట్ ద సేమ్ టైం వీక్నెస్ గురించి చెప్తుంటారు. ఫిజియోథెరపీలో పోస్ట్ ఆపరేటివ్ రీహాబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సర్జరీ ఎంత మెరుగ్గా చేసినా సరైన పోస్ట్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ జరగకపోతే మాత్రం పేషెంట్ ఎప్పటికీ కోలుకోలేడు. సో బెస్ట్ సర్జరీ అండ్ బెస్ట్ పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ రెండు కాంబినేషనే చాలా మంచిది. ఓకే, ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి డైట్ పాటించాలి అసలు? జనరల్గా చెప్పాలంటే ఈ పేషెంట్స్ ఈ మధ్యలో అందరూ జంక్స్ ఎక్కువ తీసుకుంటారు అండ్ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటారు. దీనివల్ల మన బాడీలో వాళ్ళకి టేస్ట్ బాగానే ఉండొచ్చు కానీ వాళ్ళ బాడీలో జరిగే ఫిజియాలజీ మొత్తం చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అట్లీస్ట్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ మాత్రము వీటికి దూరంగా ఉంటే సరిపోతుంది. అండ్ మోర్ ఆఫ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. మన బ్లడ్లో బాడీలో హైడ్రేషన్ అనేది బాగా ఉంటే చేసే ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్లు కానీ మేము చేసే ట్రీట్మెంట్స్ ఏదన్నా కూడా త్వరగా రెస్పాన్స్ అవుతున్నట్టు మేము చూసాము. కాబట్టి ఐ రికమెండ్ గుడ్ డైట్, నో జంక్ యాక్చువల్లీ. ఓకే, ఎస్పెషల్లీ ఈ ఫిజిషియన్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి? ఈ డిస్క్ సమస్యలకి సంబంధించి కావచ్చు, నెక్ పెయిన్కి సంబంధించి కావచ్చు, మోకాళ్ళ నొప్పులకి సంబంధించి కావచ్చు. ప్రతి ట్రీట్మెంట్ ప్యాటర్న్ చూసుకుంటే మాత్రం మీరు రెగ్యులర్గా ఇంతకుముందు చాలామంది కాలర్స్లో నేను ఆల్రెడీ చేయించుకున్నాను నాకు ఫలితం లేదని అంటారు. అలాంటి వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ బేసిక్ లెవెల్ నుంచి రూట్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ అడ్వాన్స్గా వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది. కొన్నిసార్లు మేము ఫిజియోథెరపీలో మేము ఏమంటారు
ఎంత డెప్త్కి వెళ్ళినా కూడా మేము కొన్ని ఫలితాలు కనిపించవు. అలాంటి సిచ్యువేషన్లో మనం కొంచెం టెక్నాలజీ వాడుతాం, లైక్ లేజర్ థెరపీ సెషన్స్ని కానీ, షాక్ వేవ్ థెరపీ అనే ట్రీట్మెంట్ మెథడ్స్ని కానీ, స్పైన్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి ఉంటే స్పైనల్ డీకంప్రెషన్ సెషన్స్ని కానీ, ఎక్విప్మెంట్ బేస్డ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు అడ్వాన్స్ రీహాబిలిటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ కండిషన్. సో వీఆర్ అచీవింగ్ గ్రేట్ రిజల్ట్స్. అంటే చాలా మంది పేషెంట్స్ మొత్తము అంతా తిరిగి బెటర్ అవ్వక లాస్ట్ ట్రైగా మా దగ్గరకు వస్తున్నారు. వచ్చిన తర్వాత అది మాకు ఛాలెంజింగ్గా ఉంటుంది. సో వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి టైం తీసుకొని వాళ్ళకి మాట విన్న వాళ్ళు మాత్రమే చాలా 100% బెటర్ అవుతున్నారు. ఓపిక ఉంటే దేనికన్నా మనం సాధించవచ్చు యాక్చువల్గా డాక్టర్ గారు చాలామంది పేషెంట్లు ఇప్పటివరకు మాట్లాడిన దాంట్లో చాలా హాస్పిటల్ తిరిగామంటున్నారు. అంటే ఈ పేషెంట్లు వాళ్ళు చెప్పిన రీతిగా డైట్ ఫాలో అవ్వలేదా, లేదంటే ఆ మెడిసిన్ యూజ్ చేయలేదా అర్థం కాదు, వీళ్ళ కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారా అర్థం కాదు. అంటే ప్రాబ్లం అసలు ఎలా అనుకోవాలి? నేను అనొద్దు కానీ యాక్చువల్లీ పేషెంట్స్ వైపే మిస్టేక్ ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్యాటర్న్ ప్రకారంగా వాళ్ళు ఫాలో అవ్వరు. లైక్ అదర్ ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్తాం, కొంతకాలం టైం ఉండదు కాబట్టి మేము ఎక్సర్సైజ్ చేయలేదంటారు. బట్ రికమెండ్ చేసింది చేయకపోవడం వల్ల నష్టపోయేది మళ్ళీ పేషెంటే. మళ్ళీ మా దగ్గరకు వచ్చి నేను ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు అలా చేశారు, నాకు ఈ హాస్పిటల్కి చేశారంటే, ఇప్పుడు మరి బయట ఉన్న ప్రతి డాక్టరు ప్రతి ఒక్క పేషెంట్ని బెటర్ చేయడానికి ట్రై చేస్తారు కానీ వాళ్ళ అనవసరంగా వాళ్ళ టైంని వేస్ట్ చేయడానికి ఏ డాక్టరు ట్రై చేయడు. కాబట్టి మీరు మీ తరపున ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, పేషెంట్స్ ఏమైనా మిస్టేక్ చేస్తున్నా ఫస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకోండి. తర్వాత డాక్టర్ మిస్టేక్ ఉంటే అప్పుడు మేము బ్లేమ్ తీసుకోగలుగుతాం డాక్టర్స్ యాక్చువల్లీ. ఓకే అండి, ఒక కాలర్ తీసుకుందాం. కడప నుంచి లలిత గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. లలిత గారు చెప్పండి. నాకు కాళ్ళు నొస్తున్నాయి బాగా, చేతులు కాళ్ళు. ఎప్పటి నుంచి అమ్మా? నెల రోజుల నుంచా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యారా? జనరల్ డాక్టర్ దగ్గరికి లేదు, ఫస్ట్ ఒకసారి నార్మల్ డాక్టర్ని కలవండి. వాళ్ళు మీకు ఫిజియోథెరపీ కానీ రికమెండ్ చేస్తారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫిజియోథెరపీ చేయించుకోండమ్మా, అసలు లేట్ చేయొద్దు. ఓకేనండి. చాలామంది పెయిన్స్ చిన్నగా పెయినే కదా, పెద్దగా పట్టించుకునే అవసరం లేదని ట్యాబ్లెట్స్ వాడేస్తూ ఉంటారు. అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు, దానికి దీనికి సంబంధం ఉండదు. లేదంటే వేరే ఎవరికైనా సరే పెయిన్కి సంబంధించి ట్యాబ్లెట్స్ వస్తే వీళ్ళు కూడా యూస్ చేసేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు చాలామంది. సో అలా యూస్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? 100% వాళ్ళు పెయిన్ని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ కూడా వాటి మీదనే ఆ పెయిన్ కిల్లింగ్ మెకానిజం మీదనే ఫోకస్ చేస్తుంటుంది అనమాట. బట్ పెయిన్ని కిల్ చేసే బదులుగా పెయిన్ని ఎరాడికేట్ చేయడానికి వాళ్ళ బాడీ యాక్టివేట్ అవ్వడానికి మనం ఈ ట్రీట్మెంట్ అందించవచ్చు. బట్ ఐ డోంట్ రికమెండ్ ఎవరైతే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారో ఆ పెయిన్ కిల్లర్ డోస్ బాడీలో పూర్తిగా వెళ్ళిపోయేంత వరకు నేను వెయిట్ చేస్తాను యాక్చువల్లీ. తర్వాత మనం చేసే ట్రీట్మెంట్ ద్వారానే పెయిన్ తగ్గించేటట్టు తయారు చేయొచ్చు యాక్చువల్లీ. ఓకే, కాలర్ తీసుకుందామండి. నంద్యాల నుంచి ఈశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి, టీవీ సౌండ్ తగ్గించి. ఈశ్వర్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి. హలో సార్. చెప్పండి సార్, నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసి 10 years నుంచి ఉంది సార్. ఈ మెడ నొప్పి ఈ మధ్య నుంచి స్టార్ట్ అయింది. 10 years నుంచి దానికి ఏం ట్రీట్మెంట్ చేయించుకోలేదా మీరు? అంటే నేను హోమియోపతి అందు వాడాను సార్. కొంచెం మీ బ్యాక్ పెయిన్ అనేది ఒక ఫిజికల్ ప్రాబ్లం అండి. సో మీకు మెడిసిన్ ద్వారా పూర్తిగా అయితే అది ఎరాడికేట్ చేయలేము. మీరు ఫిజియోథెరపీ ఆర్ కైరోప్రాక్టిక్ ఆర్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ మూడిట్లో ఏదన్నా ఒకటి ప్రయత్నించి చూసారా? ఫిజియోథెరపీ చేశాను సార్. ఓకే, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ నేర్చుకున్నారా? మరి రెగ్యులర్గా దాన్ని పాటించారా? అంటే ఫస్ట్ లో 5-6 years బ్యాక్ చేశాను సార్, ఈ మధ్య చేయలేదు ఇంకా. ఓకే, రీసెంట్గా ఒక పని చేయండి. రీసెంట్ ఎక్స్రే ఒకటి తీసుకొని మా హాస్పిటల్ నెంబర్కి పంపించండి. ఆ ఎక్స్రేలో ఉన్న ఫైండింగ్స్ని ప్రకారంగా మీకు నేను గైడ్ చేయగలుగుతాను. మా హాస్పిటల్ నెంబర్కి ఒక్కసారి మీరు కాంటాక్ట్ అయ్యి చూడండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను ఒక 1 hourలో. ఓకేనండి, డాక్టర్ గారి యొక్క నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీ ఎక్స్రే ఏదైనా ఉంటే కనుక రీసెంట్ది ఒకసారి సెండ్ చేస్తే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో మాట్లాడతారు. ఓకేనండి, మరొక కాలర్ తీసుకుందాం. నాగారం నుంచి నవీన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, నవీన్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి సార్, నేను నవీన్ అండి, ఈసీఎల్ నుంచి మీ ఎక్స్ పేషెంట్ని. నవీన్ గారు ఎలా ఉన్నారు చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాకు మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది
మీరు ఇచ్చిన, ఎందుకంటే నేను బ్యాక్ పెయిన్ తోటి చాలా సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటుండే. మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దట్టు కోవిడ్ టైంలో నేను వచ్చాను. అప్పుడు నాకు చాలా హారిబుల్ సిచ్యువేషన్. అవునవును. ఆ సిచ్యువేషన్ లో వచ్చి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. రైట్ నౌ ఐఎమ్ అంటే నేను ఉండడం మీ వల్లనే నేను ఇప్పుడు ఉంటున్నాను సార్. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఈస్ గివెన్ లాట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. మీలాగా అందరూ బెటర్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ ఈ కాలర్ మాట్లాడడం చాలా అనిపించింది, ఎందుకంటే ఆయన రికవరీ అయ్యారు. సో ఆయన చెప్పడం అనేది చాలా బెటర్. ఎలా అనిపిస్తుంది మీ పేషెంట్లు ఎలా చెప్పడం వల్ల? అంటే చాలా మంది పేషెంట్లు ఇప్పటివరకు మీరు క్యూ చేసే ఉంటారు, చాలా మంది చేసిన వాళ్ళు ఒక్కరు ఇట్లా గుర్తించిన మనం చేసిన కష్టం అంతా మర్చిపోతాం. యాక్చువల్లీ ఏ డాక్టర్ కన్నా అదే క్రెడిబిలిటీ యాక్చువల్గా నిజంగా. ఎందుకంటే ఎంత కష్టపడ్డామని కాదు, ప్రతిఫలం అనేది కాల్ ద్వారానే మనకు అర్థమైంది మీరు ఎంత కష్టపడ్డారు అన్నది. ప్రతి ఒక్కరికి పెయిన్ రిలీఫ్ అవుతుంది, పెయిన్ రిలీఫ్ అవడం కాదు, పర్మనెంట్గా ఇంకా రాదు అన్న మాటే చాలా వాల్యుబుల్గా తీసుకుంటారు. ప్రతి ఒక్కరు పెయిన్తో బాధపడేవాళ్ళు, బ్యాక్ పెయిన్ కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, అరుగుపోయి అని, నెక్ పెయిన్ కావచ్చు, ఏ పెయిన్ అయినా సరే చాలా సివియర్గా ఉంటుంది, భరించలేనంత పెయిన్. సో మీ దగ్గరికి రాగానే అది క్యూర్ అవుతుందో ఒక నమ్మకం అయితే వాళ్ళలో కలిగింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. సరే, మీరు ఎవరైనా సరే డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. మీ దగ్గర రీసెంట్గా తీసుకున్న రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక అవి సెండ్ చేయండి. దాని ద్వారా మీరు మీతో పాటు డాక్టర్ గారు లైవ్లోనే మాట్లాడడం జరుగుతుంది, అంటే వీడియో ద్వారా మాట్లాడతారు. ప్రతి ఒక్కరు మాట్లాడడానికి కుదరదు, సో లైవ్ కూడా టైం అయిపోయింది కాబట్టి కాలర్స్ ఎవరున్నా సరే డాక్టర్ గారి యొక్క నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్తే.